నేను ప్రకటిస్తున్నాను. సో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని అంటే ఏం చెప్తారు? ఎందుకంటే తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అరెస్ట్‌ల పరంపర జరుగుతా ఉంది. సో చిన్న తప్పుకు కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. శాస్త్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను. నిజంగా మేము కక్షభరితమైన పాలిటిక్సే చేయాలనుకున్నప్పుడు ఈరోజు కేసీఆర్ జైల్లో ఉండాలి, కేటీఆర్ జైల్లో ఉండాలి, హరీష్ రావు జైల్లో ఉండాలి, అట్లాగే సంతోష్ కుమార్ జైల్లో ఉండాలి. కానీ మేము అట్లా రాజకీయాలు చేయట్లే కదా. వాళ్ళు చేసే తప్పుల మీద విచారణ కోసం కమిషన్స్ ఇస్తాం. వాళ్ళు చేసిన తప్పులను సమీక్షించడం కోసం మేము విచారణ సంఘాలను పెట్టాం. వాళ్ళ రిపోర్ట్ల ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ గత గవర్నమెంట్ పార్లమెంటు సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మీద డ్రోన్ ఎగరవేత కేసేసింది. చిన్న విషయాన్ని తీసుకొచ్చి దాదాపు అనేక రోజులు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసింది. మేము అట్లా చేయట్లే కదా. కోదండరాం లాంటి వ్యక్తులను, ఇంట్లో ఉన్న వాళ్ళను బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేసింది. చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఉద్యమకారులను అణచివేసింది. నన్ను కూడా గత గవర్నమెంట్ కిడ్నాప్ చేసి నేను ఎక్కడున్నానో తెలియకుండా దాచింది. నన్ను కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు నేను నిరుద్యోగుల గురించి గొంతెత్తున్నానని చెప్పేసి అరెస్ట్ చేసి నేను ఎక్కడున్నా అనే విషయాన్ని కూడా చెప్పకుండా అరెస్ట్